శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీకులదేవతాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ శ్రీ దత్తాత్రేయాయ నమః. నమస్తే యోగిరాజేంద్ర దత్తాత్రేయ దయానిధే. శృతించే దేయి మాం రక్ష భక్తించే దేహి మే దృఢాం. యోగనాథుడైన దత్తప్రభు తన యోగ శక్తిని అందిస్తూ ఉండటం వల్ల యోగిజనులకు కావలసిన శక్తిని ప్రసాదించడం వల్ల యోగిజన వల్లభుడైనాడు. యోగమాయను ఆశ్రయించి సదా యోగంలోనే రమించి ఆనందామృతాన్ని నిరంతరం గ్రోలుతూ సదా యోగ ఆనందామృతాన్ని అనుభవిస్తుండే పరబ్రహ్మ రూపుడు దత్తాత్రేయుడు. యోగ మార్గానికి మూల పురుషుడు మన దత్తుడు. యోగ తత్వానికి మూలతత్వం అతడు. అందుకే ఈ మాసం లోపల పుష్యమాసంలో మనం జపించేటువంటి యొక్క నామము ఓం ద్రాం యోగానందాయ నమః. ఓం ద్రాం యోగానందాయ నమః. ఓం ద్రాం యోగానందాయ నమః. అతడు ఎప్పుడో స్వయంభూ మన్వంతరంలో జన్మించి యోగ మార్గాన్ని నెలకొల్పి పోషిస్తూ అప్పుడు ఇప్పుడు కూడా దానికి పుష్టిని కలిగిస్తూ ఉన్నాడు. దత్తుడు యోగానికే మూలమైతే కృష్ణుడు యోగ ప్రకాశకుడు. ఒకరు యోగశక్తి దత్తం చేస్తుంటే మరొకరు సాధనా ఫలితాన్ని అందిస్తున్నారు. కర్మలను కర్మయోగం చేసి దానినే భక్తి యోగంగా మార్చి జ్ఞానయోగంగా పరిణమిస్తుందని, అది పరాకాష్ఠకు చేరినప్పుడే జీవన్ముక్తులని తెలిపినాడు. ఈ ద్వంద్వాల పట్ల సమభావం కలిగి చిత్తవృత్తిని నిరోధించి ఆత్మే పరమాత్మ అనే భావన దృఢంగా కలిగి ఉండాలనే యోగం యొక్క పరమార్థమని, అదే ఆనందమని అనుభవిస్తూ దత్తుడు మనకు తెలిపినాడు. దత్తుల్లో యోగమాయ ఉంటే కృష్ణుల్లో అతని నుండి విడివడి ఆయనతోటే సృష్టిలోకి కృష్ణుడికి వశమైంది. అందుకే ఆ శక్తిని అవసరం వచ్చినప్పుడు వాడుకొని మళ్ళీ ప్రకృతిలో వదలడం జరిగింది. కానీ దత్తుడి విషయంలో అలా కాక యోగశక్తి ఎప్పుడు అతన్ని ఆశ్రయించే ఉంటుంది కాబట్టి అతడు యోగానంద పురుషుడు అయినాడు. దత్తుడిది ప్రాచీన మార్గమైతే కృష్ణుడిది నవీన మార్గం. ఈ త్రిగుణాలకు అతీతంగా మానసిక స్థాయిని సాధించడమే యోగ సాధన అని ప్రతి మనిషి గుర్తించాలి. ఆత్మజ్ఞానపూర్వకమైన యోగమే సరైన సాధన అని దత్తాత్రేయుల వారు తెలిపినారు. ప్రతి పున్నమకు వరుసగా నేను తెలుపుతున్న దత్తాత్రేయుని షోడశ అవతారాల్లోని కథలలోని లీలలు, అతని యొక్క యోగ మార్గాన్ని ఎలా అనుభవిస్తూ వచ్చాడో చూపించాడు. మొదటి నుండి చూస్తే మీకు అవగతం కాగలదు. దయచేసి చూడగలరు. ఇంతవరకు 8 దత్త లీలలైనవి. సగుణ ఆరాధకులు నడిచేది మార్గం దైవీ మార్గం అయితే, నిర్గుణోపాసకులది యోగ మార్గం. ఇది గ్రహించి మనం భక్తి మార్గంలో నుండి యోగ మార్గం వైపు వెళ్ళడం కోసం మన భక్తిని యోగ మార్గంగా మార్చుకొని ఫలం ఆశించకుండా దేవుడికి సర్వస్వ శరణాగతిగా మారి మన విద్యుక్త కర్మలను చేస్తూ ఉండాలి. అతని అనుగ్రహం వల్ల ఎప్పుడో ఒకప్పుడు యోగ మార్గంలోకి వస్తాము. యోగ మార్గంలో సాధకుడు తాను ఎప్పటికైనా నశించేవాడినని, ఆత్మ ఒక్కటే నశించదని, అదే రీతి పరమాత్మ నశించని వాడు కాబట్టి రెండు ఒకటే అని తెలుసుకుంటాడు. ప్రపంచం నందు అతనికి అన్ని వస్తువుల నుంచి కావలసిన ఉపయోగపడే జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. ఇది యోగ సాధనలో తొలిమెట్టు. యోగ మార్గంలో మనస్సు అనేది ఆత్మలో లయం అయిపోతుంది.
అందుకే దత్తుడు ఆ దేవాది దేవుడు నేనే యోగులందరికీ యోగీశ్వరేశ్వరుణ్ణి సర్వజ్ఞుణ్ణి అన్నాడు. విష్ణు స్వరూపం విష్ణు స్వరూపమే లోకులకు సూర్యునిగా దర్శనమిస్తున్నాడు. అందుకే సూర్యనారాయణ అని పేరు ఆ సూర్యునికి ద్వారానే సూర్యుని పరమైన యోగమాయా శక్తిని మనం పొందగలము. ఆ విష్ణు రూపమే దత్తాత్రేయుడే కదా. ఈ యోగ మార్గంలోని సాధకులకు గాయత్రి, సూర్యుడు, విష్ణువు తమ తమ స్థాయిలలో యోగ శక్తిని అందిస్తుంటారు. జీవులలోని ఆత్మశక్తి తన స్థాయిని కోల్పోతున్నప్పుడు దత్తుని యొక్క యోగ మార్గం సత్ఫలితం ఇస్తూ ఉంటుంది. శీఘ్ర ఫలప్రదమునకు యోగశక్తి కారకమని గ్రహించి దత్తుడు యోగాన్ని ఆనందంతో అనుభవిస్తూ సర్వులు అనుసరించాలని సిద్ధయోగముని వరులకు బోధించాడు. అతని అనుగ్రహానికి పాత్రలు కావాలని అందరినీ కోరినారు. గమ్యం చేరిన యోగి ఒక సముద్రం లాంటి వాడు. సముద్రంలో ఎన్ని నదులు దానిలో కలిసినప్పటికీ, ఎంత నీరు దానిలో చేరినప్పటికీ సముద్రంలో మాత్రం ఎటువంటి అలజడి ఉండదు. అంతవరకు ఎంతో అలజడులు సృష్టిస్తూ పరుగులు తీసుకొని నదులు కూడా పరమశాంతి కోసం తాపత్రయపడుతూ సముద్రంలో కలిసి అద్భుతమైన శాంతిని పరమశాంతిని పొందుతూ తల్లి ఒడిలో నిద్రించినట్లు మారిపోతాయి. ఆ ప్రకారమే ఎన్నో రకాల భోగాలైన యోగిలు అవి కలిసిపోయి దాని ఫలితంగా పరమశాంతి అతనికి లభిస్తుందే కానీ యోగికి ఏ వికారాలు కలగవు అని దత్తుడు నిరూపించినాడు. ఎన్ని వికారాలతో ఎంతో మందిని అనగా దేవతల నుండి యోగులు, సిద్ధులు, బ్రాహ్మణుల వరకు త్రాగుబోతూ, శ్రీలోలుడు, మాదిగవాడు, మాంసభక్షకుడుగా ఎన్నో రకాలుగా అతడు పరీక్షించిన అవి తనకు అంటవని రుజువు చూపించాడు. అదే బ్రాహ్మీ స్థితి. పరమ ఆనంద యోగ స్థితిలోని మహాత్మ్యము అదే కైవల్య దారి అని అనుగ్రహించడము దత్తాత్రేయులు యోగనిధి అనిగా నిర్వచించబడినవాడు. అంటే జ్ఞానానికి ఎంత నిధి శ్రేష్ఠుడో అంతే యోగానికి నిధి అంత శ్రేష్ఠుడు. అందుకే జ్ఞానమునకు యోగమునకు సంయోగం చేసిన ప్రప్రథముడు. జ్ఞానయోగము అతనికి పేరు జ్ఞానయోగ సాగరుడు అని. యోగం లేని జ్ఞానము, జ్ఞానం లేని యోగము మోక్షం కూర్చజాలదు. కాబట్టి మోక్ష విలాసులకు జ్ఞానయోగము రెంటిని పొందుతున్నప్పుడు అవి ఏకమై లయమైపోగలవు. సర్వము దత్తాత్రేయుని ద్వారా లోకంలో ప్రవేశపెట్టబడింది. కాబట్టే అతడు ఒక మహాయోగి, ఒక మహా తపస్వి, షష్టమ మహాభూతము, సరైన మార్గపు మహాప్రకాశ దీపము, సకల యోగాలకు తత్వాలకు రూపము దత్తాత్రేయుడే. ఆయనను ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో చివరికి అతడు కూడా ఆయనే కాగలడు. ఆయనలోనే ఐక్యము పొందగలడు. విశ్వయోగులకు దత్తాత్రేయుడు వారి ఆత్మలలో రమిస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని వర్గాల యోగులకు అత్యంత ప్రియమైనటువంటి వాడు. కాబట్టి స్వతహాగా అతనే యోగానంద ప్రియుడు. కాబట్టి షోడశాక్షర నామాల్లో ఓం ద్రాం యోగానందానుగా ఈ నామము చేర్చబడింది. సర్వం దత్తాత్రేయార్పణ వస్తు. అవధూత చింతన గురుదేవ దత్త.